ఎత్తేసాను బుల్లోడ పెద్ద డొక్కు. హాయ్ ఫ్రెండ్స్, స్టీల్ అయితే గ్యాస్తో చేసుకుంటారు. మా విలేజ్లో పండుగలకి ఏమైనా పిల్లలు అయితే మేము కర్రలతో పండక్కి మేము మోసి బయట చేస్తాం. ఒకరొకరు సాయం చేసుకుంటాం, ఒకరికి సాయం చేసుకుంటాం. ఇలాగా ప్రతి మంచి మనిషి ఉంటుంది మా విలేజ్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొదటగా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను ఉదయాన్నే కొండకొచ్చాము. అయితే ఈ వీడియోలో విషయం ఏమిటంటే, మా గిరిజనలో జరిగే ఫంక్షన్స్ కానీ నామకరణం కానీ చిన్న చిన్న కార్యక్రమాలు జరిగినప్పుడు గ్రామంలో కలిసిమెలిసి ఏ విధంగా చేస్తామనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. చివరి వరకు చూడండి. కొత్తగా చూసిన వారు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నామండి. సో అదనమాట, నేను అనమాట వెనకయ్యాను, ఇప్పుడు వెళ్తున్నాను. సో కలుస్తాను లేకపోతే లేదో మరి చూద్దాం. సో ఈ వీడియో అనమాట ఫ్రెండ్స్. ఎటువైపు వెళ్ళారు కానీ సింగిల్ అయిపోయాను. మొత్తానికైతే ఒక దుడ్డు కర్ర ఉండేది పట్టుకెళ్తున్నాను. సో ఇది దింపుకొని ఎత్తుకాలి మన వాళ్ళు అక్కడ. సో ఏ విధంగా ఎంతమంది ఎతుకుతామో సాయం చేసుకుంటామనేసి చూపిస్తానండి. ఇదిగోండి, ఇక్కడ వీళ్ళందరూ ఉదయం భోజనం కోసం సిద్ధం చేస్తున్నారు. అదిగో మీద నుండి దిగుతున్నారండి, చాలా మీదికి ఉన్నారు, చూస్తున్నారు కదా. వాళ్ళందరూ సహాయానికి వచ్చిన వారండి. హాయ్ ఫ్రెండ్స్, స్టీల్ అయితే గ్యాస్తో చేసుకుంటారు. మా విలేజ్లో పండుగలకి ఏమైనా పిల్లలు అయితే మేము కర్రలతో పండక్కి మేము మోసి బయట చేస్తాం. ఒకరొకరు సాయం చేసుకుంటాం. ఇలాగా ప్రతి మంచి మనిషి ఉంటుంది మా విలేజ్లో. ఇక్కడ మరికొందరు ముగ్గురు కనిపించారు. వీళ్ళు కర్రల కోసం సహాయానికి వచ్చిన వారండి. ఇలా కొండ నుండి కర్రలు దింపుకొని ఒక దగ్గర కూడిపెట్టి బద్దలు కొట్టాలి. ఉన్నాయి, ఉన్నాయి కర్రలు. మళ్ళీ కొండెక్కానండి, మీదికి ఉన్నారు కదా, చూడండి. వావ్, లేత చెట్టు పనసకాయలు ఏర్లేదేమో, పెద్దదయ్యాయి చూడండి. ఎత్తేసాను బుల్లోడ పెద్ద డొక్కు. కొండ నుండి అయితే ఇక్కడ నుండి గ్రామానికి 1.5 కిలోమీటర్ అవుతుందండి. సో మెల్లగా తీసుకెళ్ళాలి, బరువు కదా, రాళ్ళు స్లిప్ అవుతాయండి. అమ్మయ్య, కొండ నుండి పెద్ద దుక్కు కర్ర మోసిన వారే తెలుస్తుందండి. దాని బరువు కోసం దింపుకున్న తర్వాత ఎలా ఉందంటే, గాల్లో తేలినట్టు, ఉళ్ళు ఊగినట్టు హాయిగా కాసేపు ఉందండి. ఇదిగోండి, కొండ నుండి కొంతమంది వరుసగా కర్రలు దింపుతున్నారండి, చూడండి. ఇదిగోండి, ఇక కలిసి అందరం కర్రలేమో బద్దలు కొడుతున్నాము, చూడండి. బద్దలు కొట్టిన తర్వాత చేయి అయితే రప్పగా అయిపోయి ఇది చూడండి, ఇలా బుడుగులు ఏర్పడతాయి. ఇది 2 days వరకు నొప్పి అనేది ఉంటుందండి. కొందరైతే వంట చూస్తున్నారండి, ఎందుకంటే సహాయానికి వచ్చిన వారు, కర్రలుకి వచ్చిన వారు అండి. అందరికి భోజనాలు ఉంటాయి. ఇదిగోండి, వండిన తర్వాత అన్నము చికెను
తినలేని వారి కోసం చేప ఇదిగోండి. అలాగే చింతచారు అండి ఇదిగోండి. కష్టం. ఉదయం కర్రలకి వెళ్ళాం, ఇప్పుడు భోజనం. హాయ్ ఫ్రెండ్స్, భోజనం చేస్తున్నాము, కర్రలకి వెళ్ళాము, తినడానికి కష్టపడుతున్నా. ఫ్రెండ్స్ ఇది మరుసటి రోజు అయితే ఉల్లిపాయలు, కొబ్బరికాయలు, కాయగూరలు అనేవి కోడి కోసిన తర్వాత 3 గంటల నుండి సిద్ధం చేస్తామండి. కోయడానికి ఊరందరూ సాయానికి వస్తారు. ఇదో కోసేస్తామండి. అందుకోసం చూపించలేకపోయాను, చీకటిగా ఉంటుంది కదా ఆ టైంలో, 3 గంటల ఆ టైంలో. అందుకని చెప్పి ఇది కిరాణా సామాన్లు ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, వంట అయితే అవుతున్నది. ఇక్కడ వంట అవుతుంది, బిర్యానీ, కాయగూరలు అందుక వండుతున్నారు, సాంబార్లు. మేమైతే ఇక కోడి చూస్తున్నారు కదా, పెద్ద కోళ్ళు ఉంది, అవి గట్టి కోడి, పారం కోళ్ళు అండి ఇవి. గట్టి కోడి చెందిన కోళ్ళు అండి ఇవి. ఫ్రెండ్స్, కోళ్ళు చంపడం చూపిస్తున్నాననేసి నెగిటివ్గా కామెంట్స్ చేయొద్దండి, ఎందుకంటే తినేవనేసి నేను చూపిస్తున్నాను. ఎందుకంటే మన మాంసం కోసం షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా చంపేసి మనల్ని మాంసం అనేది ఇస్తారు కదండి. అందుకని చెప్పి నేను చూపిస్తున్నానండి. ఈకలు తీయడం కూడా చూపిస్తున్నానండి. సో అదనమాట. ఈ విధంగా కోళ్ళని అయితే వేడి నీళ్ళు ముంచి ఈకలు తీస్తామండి. మీకు తెలుసు, ఈకలు తీసిన తర్వాత మాంసం అనేది కొట్టడం జరుగుతుంది. అయితే ఇది గట్టి కోళ్ళు కాబట్టి ఈకలు తీసిన తర్వాత ఐగులు అనేది కాల్చాలి ఫ్రెండ్స్. అదైతే మాంసం గట్టిగా వస్తుంది. అందుకు చెప్పి మా వాళ్ళు అయితే అలాగా గట్టి కోళ్ళు తీసుకున్నప్పుడు ఐగిలో కలిసి తర్వాత కొడతారండి మాంసము. సో అది కూడా చూపిస్తానండి, చూడండి. కోళ్ళు మాంసం కుడుతున్నప్పుడు అయితే గుడ్లు అదిగోండి బయట కనిపించాయి. మొత్తం కోళ్ళు కుడుతుంటే గుడ్లు ఎక్కువగా బయట, కొన్ని గుడ్లు తయారైనవి, కానివి అవి రెడ్ కనిపిస్తాయి, ఎక్కువగా ఓపించాయండి, కనిపిస్తున్నాయి. మొత్తము కోళ్ళు మొత్తము ఏంటంటారు, ఫీమేల్ కోళ్ళు కావాలండి. అది చూస్తున్నారు కదా.
ఉదయం భోజనాలు చేసిన తర్వాత అయితే టెంట్లు అయితే లేపినాం ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా మధ్యాహ్నానికి భోజనాలు ఇక్కడేనండి. అయితే చూడండి యూట్యూబ్ కూర్చున్నాడు తెలుసుకున్నాం అడిగి. చూస్తున్నారు కదా ఈ ట్యాంట్లని లేపేసి తెల్లారి నుంచి లేపేసి ఇప్పుడు పైకి కూర్చుంటాం. అలసిపోయాము అలా కూర్చున్నాము. కాసేపు పోతే మళ్ళీ అక్కడ పనులు ఉంది అక్కడ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జనాలు అలా కొద్దిగా పెరుగుతున్నారండి. చూడండి Un rápido, por
ఏ కష్టం లేకుండా సింపుల్ వాటర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చెమట చూడండి ఫ్రెండ్స్.